Yeah, good morning, guys. Good morning. Yeah, good morning. సో ఐ థింక్ లాస్ట్ క్లాసెస్ లోనే చేశారు అనుకుంటున్నాను. ఏమైనా పెండింగ్ ఉన్నాయమ్మా? ఏమన్ క్లియరా? ఓకే, డన్ గైస్. సో టుడే టాలీ ప్రైమ్ 5.0లో 1లో వచ్చిన ఆప్షన్స్, టాలీ ప్రైమ్ 6.0లో వచ్చిన ఆప్షన్స్ టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఫీచర్స్ ఏ విధంగా మనం చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో రిమైనింగ్ వాట్ ఈజ్ వాట్ అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ మనకు ఏదైనా ఒక వర్షన్ అప్డేట్ అవుతుంది అంటే కొన్ని కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వస్తారమ్మా. కొన్ని కొన్ని ఫీచర్స్ మాత్రమే యాడ్ చేసుకుంటూ వచ్చారు. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఒకేలా ఉంటుంది. ఆ ఫీచర్స్ ఏంటి అనేది మాత్రం టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, మనకి టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్. మనకి నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిప్ వ్యూ, పర్సన్ ఏం యూజ్ చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలి, ఆటో క్రియేషన్ ఆఫ్ ఎ లెడ్జర్ యాజ్ ఫర్ జిఎస్టీ పోర్టల్, ఫెచ్ ద జిఎస్టీ డీటెయిల్స్ అండ్ జిఎస్టీ ఫైలింగ్ హిస్టరీ ఆఫ్ కస్టమర్, ఎనేబుల్ ఏపీ యాక్సెస్ ఇన్ జిఎస్టీ పోర్టల్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ జిఎస్టీ స్టేటస్, ఫైల్ GSTR1 and GSTR3B direct from Tally Prime, download 1 year GSTR1, GSTR2A and GSTR2B for reconciliation. ఈ ఫీచర్స్ మనకి ఇచ్చాడు. వీటిని మనము టాలీ ప్రైమ్ 6.0లో ఎలా చెక్ చేద్దాం, 5.0 ఫీచర్స్ అనేది చూద్దాం. ఓకే, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఫీచర్ చూడండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఇప్పుడు టాలీలో ఎలాంటి న్యూ వర్షన్ రిలీజ్ అయినా వాటికి సంబంధించిన అప్డేషన్ ఎక్కడ కనపడుతుంది అంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఉందా, కంట్రోల్ ప్లేస్ ఆల్ట్ ప్లేస్ దీన్ని క్లిక్ చేసామంటే ఎలాంటి న్యూ వర్షన్ రిలీజ్ చేసినా ఈ ప్లేస్ లో మీకు ఆ అప్డేషన్ అనేది కనబడుతుంది. ఈ ప్లేస్ లో మీకు అప్డేషన్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీనే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్లేస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ స్టిప్ వ్యూ, డే బుక్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇప్పుడు చూడండి, స్టిప్ వ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు న్యూ కంపెనీ తీసుకుంటున్నాం, డే బుక్ లో వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా లైన్స్ కనిపించట్లేదు. లైన్స్ బ్యాలెన్స్ షీట్ లో కూడా ఎక్కడ కూడా లైన్స్ కనిపించట్లేదు. స్టాక్ సమ్మరీలో కూడా ఎక్కడ కూడా లైన్స్ కనిపించట్లేదు. డే బుక్ లో కూడా ఎక్కడ లైన్స్ కనిపించట్లేదు. ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఎక్కడ లైన్స్ కనిపించట్లేదు. ఇవి రావాలి అంటే మనం హెల్ప్ లోకి వెళ్ళాలి, లోకి వెళ్ళాలి, డిస్ప్లేకి వెళ్ళాలి. ఇక్కడ ఎనేబుల్ స్టిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్టిప్ వ్యూ ఫర్ వాచర్స్. ఓకే, సో బాటమ్ ఇవి ఎస్ పెట్టామనుకో, అవి ఎస్ పెడితే ఏం డిఫరెన్స్ వచ్చాయో చూడండి. ఏమొచ్చాయి ఇక్కడ, లైన్స్ కనబడుతున్నాయా, వీటినే స్టిప్ వ్యూస్ అంటారు. చూసారా, ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయా, వీటినే స్టిప్ వ్యూస్ అంటారు. బ్యాలెన్స్ షీట్ లైన్స్ కనబడుతున్నాయా, వీటిని స్టిప్ వ్యూస్ అంటారు. లైన్స్ కనబడుతున్నాయా, లైన్స్ కనబడుతున్నాయా, వీటిని స్టిప్ వ్యూస్ అంటారు. ఓకే, లైన్స్ కనబడుతున్నాయా, ఇవి ఈ స్టిప్ వ్యూస్ కావాలన్నా వద్దనుకున్నా ఆ ఆప్షన్స్ లోనే ఉంటాయి. ఇప్పుడు స్టాక్ సమ్మరీ చూడండి,
లైన్స్ కనబడుతున్నాయా? ఇవన్నీ స్ట్రిప్ వ్యూస్ అంటాం. సార్ ఈ యొక్క స్క్రీన్‌లో మాత్రమే నాకు కనిపించకూడదు ఈ లైన్స్ అనుకుంటే F2 వరకు వెళ్ళి లాస్ట్‌లో ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ అనేది నో పెట్టాలి. చూడండి కనిపించట్లేదు. ఈ యొక్క స్క్రీన్ వరకే కనిపించట్లేదు. యెస్ పెడితే మళ్ళీ కనబడతది. చూసారా? మళ్ళా ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. ఈ యొక్క బాక్స్ వరకు మాత్రమే నాకు కనిపించకూడదు. F2 అని. లాస్ట్ ఆప్షన్ ఉంటది. నో పెట్టండి. చూడండి కనిపించట్లేదు. మళ్ళీ కనిపించాలంటే అదే ఆప్షన్ మళ్ళీ యెస్ పెట్టాలి. చూసారా? ఇలాగ. కనిపించాలన్నా వద్దనుకున్నా మార్చుకోవచ్చు. మళ్ళీ టోటల్ నాకు వద్దు అనుకుంటే మళ్ళీ హెల్ప్‌లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. డిస్‌ప్లేకి వెళ్ళాలి. ఈ ఆప్షన్స్ నో పెట్టాలి. ఇప్పుడెక్కడ కనిపించవింక. ఏ ప్లేస్‌లో కూడా కనిపించవు. ఇలా. దీన్ని స్ట్రిప్ వ్యూస్ అంటాం. నువ్వు ఏ వర్షన్ ఉపయోగిస్తున్నావు టాలీ అనేది తెలుసుకోవాలి. అప్పుడు హెల్ప్‌లోకి వెళ్ళాలి. అబౌట్‌లోకి వెళ్ళాలి. అబౌట్‌లోకి వెళ్తే నీ యొక్క సాఫ్ట్‌వేర్ ఏంటి? రిలీజ్ ఏంటి? తర్వాత సీరియల్ నంబర్ ఏంటి? ఎడిషన్ ఏంటి? ఎప్పుడు నువ్వు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసావు? నీ ఈమెయిల్ ఐడీ ఏంటి? మొత్తం నీ యొక్క సాఫ్ట్‌వేర్ గురించి మొత్తం తెలిసిపోతుంది. నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత? విండోస్ 11 ఓకే. చూడండి. 13థ్ జనరేషన్, విండోస్ 3 మొత్తం నీ సిస్టమ్ గురించి, తర్వాత నీ యొక్క లైసెన్స్ గురించి మొత్తం చూపించేస్తుంది. ఓకే. డన్. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాస్ పర్ జీఎస్టీ పోర్టల్. మీరు ఒక సప్లయర్ అయినా, ఒక వెండర్‌నైనా, ఒక కస్టమర్‌నైనా మీరు క్రియేషన్ చేసుకోవాలా. ఒక ఇన్వాయిస్ వచ్చినప్పుడు. అలా లేకుండా జస్ట్ అతని యొక్క జీఎస్టీ నంబర్ ఇస్తే చాలు. ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. యాస్ పర్ జీఎస్టీ పోర్టల్ ప్రకారం. ఇలా లెడ్జర్‌లోకొచ్చి రైట్ సైడ్‌లో ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీ. జస్ట్ వెండర్స్‌ది గాని, కస్టమర్స్‌ది గాని జీఎస్టీ నంబర్ టైప్ చేస్తే చాలు. వాళ్ళు గవర్నమెంట్ కింద ఏ విధంగా అయితే కంపెనీ రిజిస్టర్ అయ్యారో, అదే విధంగా డేటా వచ్చి పడిపోతుంది. ఎలా? చూడండి. సో, ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క జీఎస్టీ నంబర్ ఇస్తాను. ఈ డీటెయిల్స్ నేను ఏమి టైప్ చేయట్లేదు. వాళ్ళ యొక్క జీఎస్టీ నంబర్ ఒకటి ఇస్తున్నాను. ఓకే. సో, చూడండి 29 ఏఏ ఈసీటీ 29 ఏఏ ఈసీటీ 8092 J1 Z2O ఎంటర్. చూడండి నేను ఏం చేయలేదు. వాళ్ళ అడ్రెస్‌తో సహా మొత్తం డేటా అదే తీసుకుంది. ఓకే. వాళ్ళు జీఎస్టీ పోర్టల్‌లో వాళ్ళ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసి ఉంటారో, ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా తీసేసుకున్నాయి. వీళ్ళు లాస్ట్ 6 మంత్స్ నుంచి ఫైలింగ్ చేశారా లేదా అనేది చూసుకోవాలా. ఫెచ్ ద జీఎస్టీ డీటెయిల్స్ అండ్ జీఎస్టీ ఫైలింగ్ హిస్టరీ ఆఫ్ ఎ కస్టమర్. లాస్ట్ 6 మంత్స్ నుంచి వాళ్ళు చేశారా లేదా అనేది ఫైలింగ్ హిస్టరీ సెలెక్ట్ చేసుకుంటే, వాళ్ళు కరెక్ట్‌గా చేశారా లేదా అనేది తెలిసిపోతుంది. వాళ్ళ బిజినెస్ ఏంటి? వాళ్ళ కంపెనీ ఏంటి? వాళ్ళ రిటైలరా? వాళ్ళ హోల్‌సేలరా? డిస్ట్రిబ్యూటరా? ఓకే. సో, లాస్ట్ జీఎస్టీ 1 ఫైలింగ్, జీఎస్టీ 3బీ ఫైలింగ్ లాస్ట్ 6 మంత్స్ నుంచి చేస్తున్నారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఫైలింగ్ డీటెయిల్స్ ఆఫ్ లాస్ట్ 6 మంత్స్. ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జీఎస్టీ 3బీ. ఇలా. ఓకే. సరేనండి. వాళ్ళు మనకు సన్‌డ్రీ డెబ్టార్స్ అవుతారా? సన్‌డ్రీ క్రెడిటార్స్ అవుతారా? అనేది జస్ట్ ఇక్కడ మార్చుకుంటే చాలు. సన్‌డ్రీ డెబ్టార్స్. మార్చుకొని సేవ్ చేసుకుంటే చాలు. సో, ఈ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయినాయి. మనం ఏమి చేయలా. అవే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతాయి. కంట్రోల్ ఎ సేవ్. ఇది మా
నెక్స్ట్ ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జిఎస్టీ పోర్టల్. సో తర్వాత వచ్చేసి డైరెక్ట్గా టాలీ నుంచి జిఎస్టీ 1 ఫైలింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ GST.gov.in పోర్టల్లోకి వెళ్ళాలి. పోర్టల్లోకి వెళ్ళి జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఏపీఐ యాక్సెస్ అనేది ఓకే మనము 30 డేస్ లేదా 6 అవర్స్ అనేది సెటప్ చేసుకోవాలి. ఇది నా పోర్టల్. ఇలా మనం లోపలికి ఎంటర్ అవుతాం. మీ కంప్లీట్ డీటెయిల్స్ చూడాలంటే వ్యూ ప్రొఫైల్. సో ఇక్కడ మీ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ట్రేడ్ నేమ్, లీగల్ నేమ్, జిఎస్టీ నెంబర్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, రెగ్యులరా, ప్రొప్రైటర్షిప్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డ్యూరేషన్ పెట్టుకోవాలి. 6 అవర్సా లేదంటే 30 డేసా. అంటే నువ్వు రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు లింక్ టాలీలో నుంచి దీనికి లింక్ అనమాట. ఇలా మీరు 6 అవర్సా లేదా 30 డేసా పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా టాలీ నుంచే మీరు ఫైలింగ్ అనేది చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇది ఏపీఐ యాక్సెస్ అంటారు. మేనేజ్ ఏపీఐ యాక్సెస్. నెక్స్ట్ చెక్ వెండర్ అండ్ కస్టమర్ జిఎస్టీ స్టేటస్. ఓకే, నా ఒరిజినల్ కంపెనీ తీసుకుంటాను. ఎవరు ఇన్యాక్టివ్ లో ఉన్నారు, ఎవరు యాక్టివ్ లో ఉన్నారు అని తెలుసుకోవాలి. జిఎస్టీ నెంబర్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ యూటిలిటీస్, వ్యాలిడేటివ్ పార్టీ, జిఎస్టీఎన్. ఇక్కడ సండ్రీ, క్రెడిటర్స్, ఆల్ ఐటమ్స్ చూడండి. సో మీరు అంటే మీకు సప్లయర్స్ అంటే వెండర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ చేసామంటే ఎవరు జిఎస్టీ నెంబర్ యాక్టివ్ లో ఉంది, ఎవరు జిఎస్టీ నెంబర్ క్యాన్సిల్ అయింది చూడండి. వాసవి డెకార్స్ అనేది జిఎస్టీ నెంబర్ క్యాన్సిల్ అయింది. వీళ్ళందరూ యాక్టివ్ లో ఉన్నారు. ఓకే, ఎవరికి జిఎస్టీ నెంబర్ లేదు అనేది కూడా తెలుసుకోవాలి. ఇవి సండ్రీ క్రెడిటార్స్ డీటెయిల్స్. సండ్రీ డెబిటార్స్ డీటెయిల్స్ కావాలా, ఫెచ్ డీటెయిల్స్. ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉంది, ఎవరికి జిఎస్టీ నెంబర్ లేదు, ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ పడతాయి. అన్రిజిస్టర్డ్ ఇద్దరికి జిఎస్టీ నెంబర్ ఉంది ఇక్కడ, మిగతా వాళ్ళకి లేవు. మిగతా వాళ్ళు ఎవరికి లేవు. చూసారా, ఇవి అనమాట. తర్వాత ఫైల్ జిఎస్టీ 1 అండ్ జిఎస్టీ 3 డైరెక్ట్ ఫ్రమ్ టాలీగ్రామ్. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో వెళ్తే ఇక్కడ మనకి ఫీచర్స్ అనేది ఇచ్చాడు. ముందు బయటికి కనబడేటవన్నీ ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు 6.0లో కూడా కనెక్ట్ చేశాడు. ఇలా ఆల్ జిఎస్టీ ఆప్షన్స్, జిఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్. ఇక్కడ జిఎస్టీ అంటే పోర్టల్ ఉంది కదా, జిఎస్టీ పోర్టల్ కి ఇక్కడ లింక్అప్ ఇచ్చాడు. సెండ్ ఓటీపీ అంటే మన రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ లాగిన్ అయ్యారంటే జిఎస్టీ పోర్టల్ తో లాగిన్ సెటప్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ ఇచ్చారు. కానీ ముందు బయట ఉన్నట్టు ఇప్పుడు లోపల వచ్చారు. సో డౌన్లోడ్ జిఎస్టీ రిటర్న్స్. మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిఎస్టీ 1 కావాలంటే జిఎస్టీ 1, ఏ మంత్ది కావాలంటే ఆ మంత్ది. మార్చిదా, మార్చి కావాలంటే మార్చి. మూడు నెలలు కావాలంటే 3 నెలలు కూడా చేయొచ్చు. మూడు నెలల ప్రాఫిట్ అండ్ లాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. ఇలా ఇచ్చారనమాట. ఫైల్ జిఎస్టీ 1 ఫైల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇట్లమ్మా. ఈ విధంగా టాలీ ప్రైమ్ 6.0లో 5.0 ఫీచర్స్ సంబంధించిన ఆప్షన్స్ ఏంటనేది మనం చూసాం ఈరోజు. ఇవన్నీ వచ్చిన ఫీచర్స్. ఇవి 5.0లో వచ్చిన ఫీచర్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ టాలీ ప్రైమ్ 6.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటో చూద్దాం. టాలీ ప్రైమ్ 6.0లో వచ్చిన ఫీచర్స్. ఫస్ట్ టాలీ ఐకాన్ మారింది. ముందు ఇలా ఉన్నింది ఐకాన్. టాలీ ప్రైమ్ 5.1 వరకు ఇలా ఉంది ఐకాన్. టాలీ ప్రైమ్ 6.0కి వచ్చేసరికి ఐకాన్ ఈ విధంగా మార్చారు. ఇది టాలీ ప్రైమ్ 6.0 ఫీచర్స్. సెకండ్ వన్, ఎప్పుడైతే టాలీ మీరు ఓపెన్ చేశారో ఈ విధంగా టాలీ ప్రైమ్ గోల్డ్ అంటే సిల్వర్ లెఫ్ట్ సైడ్ లో అండర్ లో ఈ విధంగా ఐకాన్ అనేది వస్తుంది. టాలీ ఐకాన్. ఇది సెకండ్ ఫీచర్. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ టాలీ క్యాపిటల్ ఈ ప్లేస్ లో టాలీ క్యాపిటల్ ఆప్షన్ వచ్చింది. సో తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్, ఇంటూ 2 కంపెనీస్ ఈ ఫీచర్స్ వచ్చాయి. సో తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసే విధంగా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. తర్వాత ఎక్స్చేంజ్ లో జిఎస్టీ లాగిన్ లాగౌట్ ఇప్పుడు చూపించాను కదా మీకు. అప్లోడ్ జిఎస్టీ రిటర్న్స్, డౌన్లోడ్, ఫైల్ జిఎస్టీ ఈ ఆప్షన్స్ వచ్చాయి. తర్వాత మన యొక్క కంపెనీ ప్రొఫైల్ వచ్చింది. ఎలా అనేసి ఇవి చూద్దాం. ఓకే. ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ చూడాలంటే హెల్ప్ లోకి వెళ్ళి ప్రొఫైల్ లోకి వెళ్తే నీ సిస్టమ్ లో ఉన్న నీ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది మీకు కనబడుతుంది. ఓకే. ఇది కంపెనీ ప్రొఫైల్. ఈమెయిల్ ఐడి, సీరియల్ నెంబర్, అకౌంట్ ఐడి కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పైన చూడండి. టాలీ ప్రైమ్ సిల్వర్ అంటే సింగిల్ యూజర్, ఒక సిస్టమ్ లో పనిచేస్తుంది. గోల్డ్ అంటే మల్టీ యూజర్, 10 సిస్టమ్స్ లో పనిచేస్తుంది. ఇది సిల్వర్ అని చెప్తాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ టాలీ క్యాపిటల్. ఇక్కడ చూడండి మధ్యలో టాలీ క్యాపిటల్ వచ్చింది మధ్యలో. సో ఇక్కడ కూడా పైన టాలీ క్యాపిటల్ ఉందా అంటే ఏంటి, మనం బ్యాంకులతో లింకప్, లోన్లు తీసుకోవచ్చు, లింకప్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్ని ఇచ్చాడు. 75 lakhs వరకు అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తారు. విత్ ఇన్ 2 minutes ఎలిజిబిలిటీ చెక్, ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్. ఈ ఫీచర్స్ అన్ని బ్యాంకులతో లింకప్ చేశారు ఎవరికైనా లోన్ కావాలనుకుంటే. దీన్ని టాలీ క్యాపిటల్ అంటారు. టాలీ క్యాపిటల్. తర్వాత స్ప్లిట్టింగ్ డేటా, స్ప్లిట్, స్ప్లిట్, వెరిఫై. ఇక్కడ చూడండి, ఫ్రమ్ స్ప్లిట్ డేట్, బిఫోర్ స్ప్లిట్ డేట్, ఇంటూ 2 కంపెనీస్. ఈ ఫీచర్స్ ఇచ్చారు టాలీ ఫ్రమ్ 6.2. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్. బ్యాంక్ స్టేట్మెంట్ చూసారా. బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకొని దాన్ని మనం టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. తర్వాతగా ఎక్స్చేంజ్ లోకి వెళ్తే ఆల్ జిఎస్టీ ఆప్షన్స్, లాగిన్ డీటెయిల్స్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్,
బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడి నుంచే సెటప్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ కూడా ఇచ్చాడు. ఇవి టాలీ ప్రైమ్ 6.0 ఫీచర్స్. ఓకే, ఇది టాలీ యొక్క సిలబస్, టోటల్ సిలబస్. ఓకే, సో తర్వాత GS1 ఫైలింగ్, 3B ఫైలింగ్ వీడియోస్ ఇస్తాను, లింక్స్ ఇస్తాను. అవి ఒకసారి మీరు చూసుకోండి ఎలా అనేసి. అవి మీరు కంపల్సరీ రియల్ టైంలో చేయాల్సి వస్తుంది.